హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మీటర్కి అయితే మనకైతే ఇంట్లో నుండి వచ్చిన ఫేస్ న్యూట్రల్ వైర్స్ అయితే ఉన్నాయిగా, వీటి కనెక్షన్ అయితే ఇద్దాం. వాళ్ళు ఇక్కడ మనకైతే మీటర్ పెట్టేసి మనకైతే పోల్ నుండి వచ్చిన వైర్లు అయితే ఇక్కడ అయితే ఇన్స్టలేషన్ అయితే చేస్తున్నాయి. మనమైతే ఇవైతే ఎలా ఇవ్వాలో దాని గురించి అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే మన ఎక్కువ శాతం అయితే ఎలక్ట్రీషియన్స్ కానీ లైన్మెన్స్ కానీ వీళ్ళు మాత్రమే ఈ లైన్స్ అయితే పెడుతూ ఉంటారు, ఫేస్ న్యూట్రల్ వైర్స్ అయితే పెడుతూ ఉంటారు. మన ఎవరైతే సొంతంగా అయితే పెట్టుకోరు. కాకపోతే అత్యవసరంగా ఎవరికైనా యూజ్ అవుతుందని దానికోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రీషియన్ కానీ లైన్మెన్ కానీ సందర్భాల్లో ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఇక్కడ కాలిపోయి మనకైతే అక్కడ వైర్ అయితే ఊడిపోవడం అలాంటివి జరుగుతుంది. వైర్ ఫెయిల్ అయినా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడు మనకు సందర్భంలో ఎవరు లేకుండా మనం అయితే ఏ విధంగా వైర్లు అయితే చేంజ్ చేసుకోవాలో దీని గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. మీటర్లో ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇది సింగిల్ ఫేస్ మీటర్ అండ్ 3 ఫేస్ మీటర్స్ కూడా ఉంటాయి. ఇది ఓన్లీ సింగిల్ ఫేస్ మీటర్ మన హౌస్లో ఉపయోగించేది. ఇప్పుడు దీన్ని మొత్తం ఈ 2 వైర్లు అయితే ఫేస్ న్యూట్రల్ వైర్స్ అయితే కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎనర్జీ మీటర్ అయితే మనకైతే ఈ విధంగా ఉంది. మనమైతే ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసేది. సైడ్కి అయితే మనకైతే లాక్స్ అయితే ఉంటాయి. ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు లాక్ అయితే వేసిపోతారు అప్పుడప్పుడు. మనకైతే ఇప్పుడు ఇది పాతది కాబట్టి ఇదైతే లాక్ అయితే ఏం లేదు. నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. మనమైతే వైర్లు అయితే మనకైతే పోల్ నుండి వచ్చిన వైర్లు అయితే మనకైతే ఇక్కడనైతే కనెక్ట్ చేస్తున్నాయి. మనకి ఇటు అవుట్ గోయింగ్ వైర్లు అయితే కనెక్ట్ చేయాల్సింది. ఇన్కమింగ్ ఇదైతే అవుట్ గోయింగ్. మనకు మీటర్ నుండి అయితే మనకైతే వైర్లు పవర్ అనేది అవుట్ అయితే వస్తుంది. మన ఇంట్లోకి అయితే తీసుకోవచ్చు. దీని ముందు ఇక్కడ ఉన్న సేఫ్టీ కవర్ ఉంది కదా, ఈ సేఫ్టీ కవర్ అయితే రిమూవ్ చేద్దాం. మనకి ఇక్కడ స్క్రూ ఉంటుంది. అన్ని మీటర్లకి ఈ విధంగా ఉండకపోవచ్చు, కొన్నిటికి మాత్రం అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేనైతే రిమూవ్ చేసేసి కొద్దిగా పైకి ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా లాక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకైతే ఇంట్లో ఉండి వచ్చిన వైర్లు అయితే ఇవి 2 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే ఫేస్కి అయితే టేప్ వేసి ఉంది. ఇది మనకు న్యూట్రల్ వైర్ అయితే మనకు డైరెక్ట్ ప్లేన్గానే అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ 2 వైర్లు అయితే మనకి ఇక్కడ మీటర్ కింది హోల్ నుండి అయితే తీసుకోవాలి. మనం అయితే కొద్దిగా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. చూడండి, మనమైతే ఈ 2 వైర్లు మనం ముందు మీటర్లో పెట్టే ముందు అయితే కంపల్సరీ అయితే మనం ఫీజులు అయినా కానీ ఎంసీబీ అయినా ఆఫ్ అయితే చేసుకోవాలి. చూడండి, ముందుగా మనం ఫేస్ న్యూట్రల్ ఎట్ సైడ్ వస్తుందో దీనికైతే చూసుకోవాలి. మనకి ఎప్పుడైనా రైట్ సైడ్ ఫేస్ అనేది వస్తుంది, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ అనేది ఉంటుంది. చూడండి, నేను టెస్టర్ పెడుతున్నాను. లైట్ అయితే వెలుగుతుంది. చూడండి, లైట్ అయితే వచ్చింది. ఇది ఫేస్, ఇది న్యూట్రల్. మనకైతే ఇక్కడ రివర్స్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ అయితే ఫేస్ అయితే వస్తుంది, ఇటు సైడ్ అయితే న్యూట్రల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనమైతే ఈ 2 వైర్లను అయితే ముందుగానైతే మనమైతే కంపల్సరీ అయితే న్యూట్రల్ వైర్ అయితే కనెక్షన్ చేసుకోవాలి. ఫీజులు లేని వాళ్ళైతే, ఎందుకంటే ఇంట్లో ఏదైనా వస్తువు లైట్ కానీ ఏదైనా ఆన్ చేసి ఉన్నప్పుడు మనం ఫేస్ వైర్ ముందు పెట్టుకుంటే ఇంకో ఫేస్ అనేది రివర్స్ అయ్యి మనకైతే న్యూట్రల్ కూడా పవర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అయితే ముందుగా మనమైతే న్యూట్రల్ వైర్ అయితే ఫస్ట్ ఎప్పుడైనా మనమైతే న్యూట్రల్ వైర్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి మీటర్లో. చూడండి, ఇప్పుడు న్యూట్రల్ వైర్ అయితే కట్ చేస్తున్నాను. మనకి టేప్ వేసిన వైర్ అయితే అటు సైడ్కి ఉంది. కటింగ్ ప్లేయర్ యూజ్ చేస్తే బెటర్ కటర్ కంటే. మనం సింగిల్గా అయినా పెట్టచ్చు, డబుల్ అయినా పెట్టచ్చు. మనం డబుల్ పడితే డబుల్ పెట్టాలి, సింగిల్ పడితే సింగిల్గా. మనం అయితే ముందు అయితే కంపల్సరీ ఇక్కడ నట్లు ఉన్నాయి కదా, ఇవి అయితే న్యూట్రల్ అయితే లూజ్ అయితే చేసుకోవాలి. మరీ ఎక్కువ లూజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. కింద పడిపోతే మనం అయితే పెట్టడానికి అయితే ఇబ్బంది అవుతుంది. మ్యాగ్నెట్ కావాలి. చూడండి, డబుల్ చేసిన అయితే ఈజీగానే అయితే వైర్లు అయితే పట్టేసాయి. నేనైతే ఫుల్ టైట్ అయితే చేసుకుంటాను. ముందుగానైతే న్యూట్రల్ పెట్టాను. మనకి లైట్ అయితే రావడం లేదు. చూడండి, చూడండి న్యూట్రల్ వైర్ అయితే పెట్టి ఇన్స్టాలేషన్ చేశాను. ఫేస్ చూడండి, లైట్ అయితే వస్తుంది. ఫేస్ అయితే వైర్ అయితే పెట్టలేదు. ఇప్పుడు మనం ఫేస్ వైర్ అయితే పెడదాం. చూడండి, ఫేస్ వైర్ కూడా లీడ్ సెట్ తీసుకొని మనకైతే షాక్ అయితే రాదు ఏమి. మనకు అక్కడ ఐసోలేటర్ బంద్ ఉంది. ఫేస్ అనేది న్యూట్రల్ అనేది మనకైతే షాక్ అయితే రాదు ఎప్పుడు. దీన్ని కూడా ఇట్లా 2గా చేసుకొని ఇక్కడ కూడా ముందుగానే స్క్రూలు అయితే లూజ్ అయితే చేసుకోవాలి. ఎక్కువ లూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే కింద పడిపోతాయి ఫ్రెండ్స్. ఇదిగానే కింద పడితే మళ్ళీ ఇన్స్టలేషన్ ఇది పెట్టడం అయితే కష్టం. చూడండి, ఈజీగానే అయితే మనకైతే 2 లీడ్స్ అయినా. ఇది 2.0 వైరు. మనకు 4.0 వైర్ అయితే ఒకటే పెడితే మనకైతే అయిపోతుంది లీడ్. అంటే డబుల్ వేయాల్సిన అవసరం లేదు, సింగిల్గా పెట్టేస్తే అయిపోతుంది.
అది కంపల్సరీ అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. మనకు లాగినా రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకైతే ఎలాంటి షాక్ కొట్టకుండానైతే మనకైతే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. మనం తర్వాత ఈ కవర్ అనేది సేఫ్టీ కవర్ అనేది ఏదైతే వేసేసి ఇక్కడ మనకున్న స్క్రూ ఇచ్చారుగా ఇదైతే ఫుల్ టైట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది లాగినా మనకైతే రాదు. మనం పైన డోర్ అయితే వేసుకుంటే అయిపోతుంది. డోర్ వేసుకొని మనకైతే ఇక్కడ ఇచ్చిన లాక్స్ అయితే పెట్టేస్తే మనకైతే మీటర్ కనెక్షన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకు మీటర్ అనేది రన్నింగ్ అయితే అవుతుంది. చాలా ఈజీగానైతే మనం అయితే మీటర్ వైర్ అయితే కనెక్షన్ అయితే చేయొచ్చు. మనకైతే ఇక్కడ లైట్ కూడా బ్లింక్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను ఐసోలేటర్ కూడా ఆన్ చేశాను, సైడ్కి ఉంది. ఐసోలేటర్ ఆన్ చేసిన మనకు లైట్ కూడా బ్లింక్ అవుతుంది, అంటే పవర్ కన్జంప్షన్ అయితే నడుస్తుంది. చాలా ఈజీగానైతే మనం అయితే మీటర్ వైర్లో అవుట్ గోయింగ్ కనెక్షన్ అయితే చాలా ఈజీగానైతే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.